ఓం శాంతి. సూరజ్బాయిజీ చెప్పిన ఆస్కా పురుషార్థ్. ప్రభు మిలనం యొక్క గడియలు మరలా వచ్చేశాయి. యుగాల పాటు ఎదురు చూసిన తరువాత పరమపిత నిరాకార శివబాబాతో నిరాకార ఆత్మలైన మన మిలనము జరుగుతున్నది. ఎంత ఆనందం యొక్క విషయము ఇది. ఎవరి క్షణకాల దర్శనము కోసము మనము దాహముతో ఉండేవారము, ఒక్కసారి మిమ్మల్ని చూడాలి, ఎలా ఉంటారో చూడాలి అని ఎవరి కోసము ఎదురు చూసేవారమో అతడే ఇప్పుడు మన సన్ముఖంగా ఉన్నారు. మన వారుగా అయ్యి తన పరివారములో మనల్ని చేర్చుకున్నారు. తన పరివారములో సభ్యునిగా చేసుకున్నారు. తన సాటిగా చేసుకున్నారు. తన దివ్య కార్యంలో మనల్ని సహయోగిగా చేసుకున్నారు. మరి ఆనందించే విషయము కదా మిలనము. బాబా సాకారంగా ఉన్నప్పుడు జరిగేది, ఆ తరువాత అవ్యక్తములో ఉన్నప్పుడు మిలనము జరిగేది. వతన్కి వెళ్లి కూడా మనము మిలనము జరుపుకునేవారము. బాబాని తన ఛత్ర ఛాయగా చేసుకునేవారము. కానీ ఈ కార్యము చేయగలిగేది ఎవరు అంటే రెండు విషయాలపై అటెన్షన్ కలిగిస్తున్నారు. ఇలా బాబాతో మిలనము జరుపుకోగలిగేది ఎవరు అంటే లోపల పవిత్రత ఎంతో చక్కగా ఉండేవారు. దేహము వైపుకే దృష్టి వెళ్తూ ఉంటే, తన దేహమైన ఇతరుల దేహమైన దృష్టి అటే ఉంటే, దేహం యొక్క అలంకారములోనే మునిగి ఉంటే, దేహం యొక్క అనేక సూక్ష్మ కామనలు ఆత్మలో మనస్సులో సబ్ కాన్షియస్ మనస్సులో దాగి ఉంటే యోగము కుదరదు, పరమాత్మ మిలనం యొక్క అనుభవము పొందలేము. రెండవ విషయము వ్యర్థ సంకల్పాలు. ఎవరైతే ఎక్కువగా వ్యర్థ సంకల్పాలు చేస్తారో, వ్యర్థ సంకల్పాల బీజములు ఎవరు వేస్తారో వారు అనుభవము పొందలేరు. శ్రేష్ఠ సంకల్పముల రచన మనము చేస్తే, శివబాబాతో మధురంగా ఆత్మిక సంభాషణ చేస్తూ ఉంటే, తన జీవితమును ఒక మహనీయ లక్ష్యములో బంధించుకుంటే, ఈ జీవితంలో ఏదైనా విశేషంగా పొందాలనే లక్ష్యము ఉంటే వ్యర్థము వైపుకి అస్సలు వెళ్ళము. మనము మనుషులని చూస్తూ ఉంటాము. ఇతరులు ఏమేమి చేస్తున్నారు అని మన మనస్సులో ప్రశ్నలు కలుగుతూ ఉంటాయి. దాని చెడు పరిణామము ఏమనగా వ్యర్థము యొక్క విస్తారము. ఏ ఆత్మలైతే ప్రభు మిలనము యొక్క అనుభవం కావాలని కోరుకుంటున్నారో, ఎవరైతే బాబా తోడు ఉండాలని కోరుకుంటున్నారో, బాబా యొక్క కిరణములు నాకు ఛత్ర ఛాయగా అవ్వాలని ఎవరైతే కోరుకుంటున్నారో, నేను ఆహ్వానించగానే బాబా నా ఎదురుగా హాజరవ్వాలి అని కోరుకుంటున్నారో, వారు వ్యర్థము నుండి స్వయమును పూర్తిగా ముక్తులుగా చేసుకోవాలి. మనకి తెలుసు ఈ పని ఒక్క రోజులో జరిగేది కాదు. కానీ లక్ష్యము పెట్టుకుంటే మొదటి రోజునే అనేక రకముల వ్యర్థ సంకల్పముల నుండి ముక్తులుగా అవ్వగలము. వ్యర్థము కారణంగానే బుద్ధి సమర్థంగా పరమాత్ముని స్వరూపంపై ఏకాగ్రమయ్యే విధంగా అవ్వడము లేదు. పరమాత్ముని స్వరూపము సూక్ష్మాతి సూక్ష్మమైనది. పరమాత్ముని స్వరూపము నిరాకారము. ఎవరైతే పరమ పవిత్రులో వారి తోడు ఉండగలగాలి అంటే పవిత్రతా స్థితి ఎంతో అవసరము. వాస్తవంగా ఆత్మ పావనమయ్యేది యోగము చేతనే. కానీ అపవిత్రత యొక్క త్యాగము పవిత్రంగా తయారవ్వడంలో ఎంతో అవసరమైన విషయము. ఈ రోజంతా ఉదయము నుండే అందరూ బాబాని సన్ముఖంగా అనుభవం చేసుకుంటూ ఉండవచ్చు. శివబాబా జ్ఞానసూర్యుడు పిల్లలందరిపై కిరణములు వ్యాపింపచేస్తూ ఉన్నారు. ఉదయము నుండే పిల్లలందరికీ కరెంటు ఇస్తూ ఉన్నారు. పదే పదే బాబా ఈరోజు హాజరవుతారు అని అనుభవం చేసుకుంటూ ఉండవచ్చు. భోలానాథుడు పరమ సద్గురువు సంతుష్టపడి
మనకి వరదానములు ఇవ్వడానికి నిమగ్నమై ఉంటారు. మనము అంతర్ముఖిగా ఉండాలి, బాబాకి జోడింపబడి ఉండాలి, బాబాతో మాట్లాడుతూ ఉండాలి. నేను ఈ ప్రపంచంలో అందరికంటే భాగ్యశాలిని. భగవంతుడు నన్ను కలవడానికే వస్తూ ఉన్నారు. 2 దృశ్యములు చూద్దాము. ఒకసారి నిరాకారుడు జ్ఞానసూర్యుడు శివబాబా సన్ముఖంగా వచ్చేశారు. తేజస్వి కిరణములు నాపై పడుతూ ఉన్నాయి. రెండవసారి బాప్ దాదా నా సన్ముఖంగా వచ్చారు. నా తలపై చేతిని ఉంచారు, దృష్టిని ఇస్తూ ఉన్నారు. బాబాతో మాట్లాడాలి, వరదానములు తీసుకోవాలి. ఉదయము నుండే ఈ 2 అభ్యాసములు బాగా చేస్తూ ఉంటే స్థితి బాగా తయారవుతుంది, వరదానములు అనుభవమవుతాయి. ఇక ముందు మార్గము చాలా చక్కగా అనుభవమవుతుంది. ఓం శాంతి.